అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. బండి భగీరథ ఇప్పటికీ అరెస్ట్ అయ్యాడు, చల్లపల్లి జైల్లో గడుపుతున్నాడు, అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ని కేటీఆర్ పట్టుకొచ్చారు. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి లేదా బండి సంజయ్ రాజీనామా చేయాలి, ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క డిమాండు, కేటీఆర్ యొక్క డిమాండ్. మరి ఈ డిమాండ్లో సహేతుకత ఎంత? మామూలుగా అయితే చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతి కార్యక్రమాల్లో కానీ లేదా అసాంఘిక కార్యక్రమాల్లో కానీ లేదా అనైతిక కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగా చాలామంది డిమాండ్ చేస్తుంటారు, నీ పదవికి నువ్వు రాజీనామా చేయి, నీ కుటుంబ సభ్యులు అవినీతి చేశారు, నీ కుటుంబ సభ్యులే అనైతిక కార్యక్రమాలకి పాల్పడ్డారు, వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగినా సరే దాన్ని నువ్వు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేయమని చాలామంది డిమాండ్ చేస్తుంటారు. అలా రాజీనామా చేసిన వాళ్ళు కూడా గతంలో ఉన్నారు. సరే, బండి సంజయ్ రాజీనామా చేయటం అనేది కేవలం నైతికపరమైన విషయం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉంటే తన కుమారుడు కేసుని అతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే కేంద్ర హోంశాఖ పరిధిలో మొత్తం దేశ రక్షణ వ్యవస్థే ఉంటుంది కాబట్టి పోలీసింగ్ కూడా ఆటోమేటిక్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు అనే కారణం చేత రాజీనామా చేయమంటూ ఆయన చేయటం అనేది కేవలం నైతికపరమైన ఇష్యూ. ఇప్పుడు ఆ నైతికతలు ఎవరు పాటిస్తున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు, అది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే దాన్ని కేటీఆర్ డిమాండ్ చేయడం కొంత కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు, కేటీఆర్ సోదరి, ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. ఇప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, వేరే విషయం. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, మాజీ ఎంపీగా ఉన్నటువంటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న నాడు కేసీఆర్ ఏమన్నా తన సీఎం పదవికి రాజీనామా చేశాడా? కేటీఆర్ ఏమన్నా తన మంత్రి పదవికి రాజీనామా చేశాడా? ఇప్పుడు బండి భగీరథ బండి సంజయ్కి ఎలా కుమారుడో, కవిత కేసీఆర్కి అలా కూతురు, కేటీఆర్కి సోదరి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక పెద్ద అవినీతులు ఇరుక్కున్నప్పుడు రాజీనామా చేశారా? ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉన్నటువంటి కొంత అంటే సఖ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రాజకీయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే కూతురు కేసును ప్రభావితం చేసుకుంటున్న కారణం చేత రాజీనామా చేశాడా? నైతికంగా చేయలేదుగా. ఆనాడు రాజీనామా కూతురు విషయంలో చేయకుండా ఈనాడు బండి సంజయ్ డిమాండ్ చేయటం కరెక్టేనా బీఆర్ఎస్ పార్టీకి? పైగా గతంలో సిరిసిల్లలో ఇదే లాంటి కేసు, ఒక రకంగా మైనర్ బాలిక మీద అత్యాచారం దారుణానికి సంబంధించినటువంటి కేసు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వచ్చింది సిరిసిల్ల నియోజకవర్గంలోనే. మరి అప్పుడు కేటీఆర్ ఏమన్నా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడా? తన అనుచరుడు మీద ఆరోపణ వచ్చినప్పుడు కేటీఆర్ ఏమన్నా రాజీనామా చేశాడా? పోనీ నేరేళ్ల సంఘటన జరిగింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, మీకు గుర్తుందిగా. ఇసుక ర్యాలీలు జనాన్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయాయి, దళితుల్ని సామాన్యుల్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయాయి, చంపేశాయి చాలామందిని. మరి అప్పుడు మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేశాడా? ఆ రోజు ఎంక్వైరీ జరిగింది, దేశవ్యాప్తంగా గోల జరిగింది. తనే అధికారంలో ఉన్నాడు కాబట్టి తన మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ రోజు ఆ మంత్రి పదవికి, సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ ఏమన్నా రాజీనామా చేశాడా? చెప్పటానికే నీతులు పాటించడానికి కాదన్నట్టుగా మాట్లాడితే అట్ట. ఇవాళ తన రాజకీయ శత్రువు కాబట్టి బండి సంజయ్ని విమర్శించడం, తమ కాడికి వచ్చినాడు మాత్రం ఇవన్నీ సంబంధం లేదన్నట్టు ఉంటాం. ఎస్, ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తప్ప ఒప్ప నేను మాట్లాడలేదు. అది ఇంకెవరైనా డిమాండ్ చేస్తే అది ఓకే. కానీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం, కేటీఆర్ డిమాండ్ చేయడం కొంత నాకు ఆశ్చర్యం అనిపించింది. బట్ నేను ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ఇతర ప్రజా సంఘాలు కానీ టీసీఎస్లో మతం పేరుతో హిందూ అమ్మాయిల మీద దాడి జరిగినప్పుడు, బలవంతపు మత మార్పిడి జరిగినప్పుడు అక్కడ కూడా ఎందుకు మాట్లాడలే? మరి అక్కడ కూడా మాట్లాడాలిగా. సరే, అది మన రాష్ట్రం ఇష్యూ కాదని మాట్లాడేదా? దేశం ఇష్యూ కదా. ఒక కార్పొరేట్ కంపెనీలో మతం పేరుతో హెరాస్మెంట్ ఏంటి, మహిళల మీద లైంగిక వేధింపులు ఏంటి, తప్పు కదా. మరి దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయడా? ఏం లేదండి, ఒక ఇష్యూ దొరికింది భగీరథకి సంబంధించి. ఆ ఇష్యూ మాట్లాడుతూ నేను అంటలే. మళ్ళీ భగీరథ ఇష్యూలో మనం కూడా మాట్లాడాం, నేనైతే మాట్లాడా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా బండి సంజయ్ మీద ఉన్న కోపాన్ని చూపించుకుంటామంటే కేటీఆర్ ఎన్నిటి సమాధానం చెప్పాలి ఆ రకంగా చూసినప్పుడు? బీఆర్ఎస్ పార్టీ ఎన్నిటి సమాధానం చెప్పాలి ఆ రకంగా చూసినప్పుడు? దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.